అనుమానించకపోతే ఏ దొంగ దొరకడు. మైకమ్మా, మీరు బ్యాగ్ చెక్ చేయండి. మీరు ఓపెన్ చేయకపోతే నేను ఓపెన్ చేస్తాను. కిరీటం దొంగతనం చేసింది నువ్వా? అందుకనేనా ఇంట్లో అందరూ కిరీటం పోయిన బాధలో ఉంటే నువ్వు మాత్రం హ్యాపీగా తినుబండారాలు చేయించుకొని ఊరికి చెక్కేస్తున్నావు? అమ్మగారు, నిజంగానే నేను ఈ కిరీటం దొంగతనం చేయలేదు. అంత అవసరం కూడా నాకు లేదు. నేను బ్రతకడానికి కష్టాన్ని తప్ప వీటి దేన్ని నమ్ముకోలేదు. పున్నమి, నిజంగా నాకేం తెలియదమ్మా. అమ్మా, నాకు తెలుసమ్మా. ఆహాహాహా. తల్లి కూతుళ్ళు కలిసే ఈ పని చేశారు. మళ్ళీ ఈ కళ్ళబొల్లి మాటలెందుకు? అత్తయ్య గారు, వీళ్ల గురించి వీళ్ల బతుకుల గురించి మీకు తెలియంది కాదు. వీళ్ల గురించి మేము ఎన్నిసార్లు చెప్పినా ఎంతగా చెప్పినా మీరు నమ్మలేదు. ఇప్పుడు చూడండి చూడండి. లేదమ్మా. ఇప్పుడేం చేయమంటారో మీరే చెప్పండి. నానమ్మా, అమ్మా, మెడ పట్టుకొని మీరే బయటికి గెంటేస్తారా, లేదంటే నన్నే గెంటేయమంటారా? నడవే బయటికి. వదలండి. వైదిక, నడవే బయటికి. వదిలిపెట్టేవాడని. అత్తయ్య, ఇలాంటి వాళ్ల వల్ల మన పరువు పోతుంది. ఇప్పటికీ మీరు వీళ్ల మీద మమకారం చూపిస్తున్నారా? ఆగండి. నువ్వు వైదిక, నువ్వు చేతి ఆగో. చైతి, అమ్మా పూర్ణమి, అసలేం జరుగుతోందమ్మా ఇక్కడ? మన నారాయణమ్మ బ్యాగ్ లో కిరీటం దొరకడం ఏమిటి? అమ్మగారు, నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ కిరీటం నా బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలియదు. పున్నమి అరిసెలో జంతికలు పెట్టించింది. అంటే ఆ కిరీటాన్ని పున్నమి దొంగిలించిందా? నా బిడ్డకి నేను దొంగతనాలు నేర్పించలేదు వైదికమ్మ. దోచుకొని తినడం నేర్పించలేదు. కష్టపడి బ్రతకడం నేర్పించాను. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం నేర్పించాను. ఏంటి దొంగతనం చేసింది కాకుండా లెక్చర్లు ఇస్తున్నావు? వైదిక, అత్తయ్య, మీరిలాంటి వాళ్ళని వెనకేసుకురాకండి. రేపు ఊరి జనం ముందు మనం తలదించుకోవాలి. పున్నమే బ్యాగ్ లో పెట్టించిందని నారాయణమ్మ చెప్తుంది కదా. కళ్ళ ముందు నిజం కనపడుతున్నా నమ్మటానికి ఏంటి ప్రాబ్లం? మయూక, ఇక్కడేదో పొరపాటు జరిగినట్టుంది. పున్నమి, నారాయణమ్మ మనతో పాటే ఉంటున్నారు. అయినా వాళ్ళ గురించి మన ఇంట్లో అందరికీ తెలుసు.
ఇలా అనవసరంగా నిందలు వేయడం మంచిది కాదు. ఈ ఇంటి కోసం తల్లిని బంధువుల్ని త్యాగం చేసిన మనిషి పున్నమి అయితే, అదే ఇంటి కోసం కన్న పేగుని త్యాగం చేసిన గొప్ప మనిషి ఆవిడ. అలాంటి వాళ్ళ మీద మీరు నిందలు వేసేది? హలో, మేమేం అనవసరంగా ఎవరి మీద నిందలు వేయలేదు. పోనీ ఇప్పుడు మీరు చూసిందంత అబద్ధం అని చెప్పండి. ఊళ్ళో వాళ్ళు అడిగితే కిరీటం ఎక్కడికి పోలేదు, మేమే అబద్ధం చెప్పాం, మిమ్మల్ని ఎదవల్ని చేసామని చెప్దామా? చెప్పండి, చెప్దామా? బయటకా పూనమి గాని నారాయణమ్మ గాని దొంగతనం చెయ్యలేదు అని నా మనసు నమ్ముతోంది. అయితే ఈ కిరీటాన్ని మేమే దొంగిలించి పున్నమిని దొంగ అని నిరూపించడానికి ఆ బ్యాగ్లో పెట్టి మేమే ప్లాన్ చేసి ఇలా పట్టుకున్నామంటారా? కానీ అమ్మ అలా అనలేదు. పున్నమి అలా చేయలేదు అంటుంది. వాళ్ళు చేయక మేము చేయక ఇంకెవరు చేశారు? పునమి, నువ్వు వీళ్ళకి చేస్తున్న సేవలకి బావగారిని కాపాడిన కృతజ్ఞతతో నువ్వే ఈ దొంగతనం చేశావని ఒప్పుకున్నా మా అత్తయ్య బావగారు ఒప్పుకునేలా లేరు. ఈ క్షణమే మీ అమ్మని తీసుకొని బయటికెళ్ళు. అలా కాకుండా నీ మనసులో ఏదైనా దురాలోచన ఉంటే మీ అమ్మని తీసుకొని లోపలికి వెళ్ళా. మీ వల్ల ఎన్ని తలవంపులు వచ్చినా మేం చూసుకుంటాం. మా కుటుంబ పరువు ప్రతిష్టలు ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? అయ్యో, వాళ్ళు కరెక్ట్ గానే మాట్లాడారు నానమ్మ. మా అమ్మని దొంగగా చిత్రీకరించిన తర్వాత నేను ఇంట్లో ఉండలేను. పున్నమి, పున్నమి, నన్ను క్షమించండి నానమ్మ. పున్నమి, నన్ను క్షమించండి నాన్న. అమ్మ పున్నమి, వద్దమ్మా. పున్నమి, అమ్మ పున్నమి. అమ్మా, పద వెళ్దాం. పున్నమి, అమ్మ పున్నమి, నన్ను వదిలేసి వెళ్ళిపోకు పున్నమి. అమ్మా, నువ్వు లేకుండా నేను ఎలా బతకాలి? నా కళ్ళ ముందే మా అమ్మని కొట్టారు. నన్ను మా అమ్మని దొంగని చేశారు. ఇంకా మేమిక్కడ ఉండడానికి కారణాలేం లేవు నాన్న. అది కాదమ్మా, నాన్న అనే కారణంతో అయినా నువ్వు ఉండొచ్చు కదా. పున్నమి, మీరిప్పుడు ఇలా నిందలతో వెళ్ళిపోతే ఈ నింద నిజం అవుతుంది. నువ్విక్కడే ఉండి నిజమైన దొంగల్ని పట్టిస్తే కదా నీ నిజాయితీ నిరూపించబడుతుంది. అవును. ప్లీజ్ పున్నమి, ఇక్కడే ఉండు. అవును పున్నమి, నారాయణమ్మ నేరస్తురాలుగా మిగిలిపోవడం నాకిష్టం లేదు. మీరిద్దరూ ఏ తప్పు చేయలేదని నా మనసు చెబుతోంది. నా మాట విను పున్నమి, నా మాట విను. నానమ్మ, ఈ ఒక్క విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. పున్నమి,
పున్నమి, అమ్మ పున్నమి, అమ్మ పున్నమి, వెళ్ళొద్దమ్మా, మాట వినమ్మా, వెళ్ళొద్దమ్మా. అమ్మ పున్నమి, పున్నమి, అమ్మ పైన చెప్పమ్మా, పున్నమి వెళ్ళిపోతుంది, వెళ్ళొద్దని చెప్పు. ఏం చెప్పి ఆపరు శివదేవా? పున్నమి, ఆ బ్యాగ్లో నువ్వే కదా అరిసెలు జంతికలు పెట్టావు. అరిసెలు పెట్టినప్పుడు లేని కిరీటం వాళ్ళు ఆపి అడిగినప్పుడు ఎలా వచ్చింది? అగ్నిదేవయ్య గారు కాఫీ అడిగినప్పుడు ఆ బ్యాగ్ అక్కడే పెట్టి వంటగదిలోకి వెళ్ళాను. అలా అని అగ్నిదేవయ్య గారే ఇది చేశారు అనడానికి మన దగ్గర ఆధారాలు లేవు పున్నమి. అయినా నింద పడింది నా మీద కదా. నేను బయటికి వెళ్తాను, నువ్విక్కడే ఉండు పున్నమి. నీ అవసరం ఈ రాజమహల్కి ఉంది పున్నమి. అమ్మా, నీ మీద నింద పడింది అంటే నా మీద కూడా నింద పడినట్టే. అయినా నీకు అవమానం జరిగిన చోట నేనెలా ఉంటానమ్మా? నాన్న నానమ్మ అంటే నాకిష్టం, కానీ నిన్ను అవమానిస్తున్నా భరిస్తూ నిన్ను వదిలేసి ఉండేంత ఇష్టం మాత్రం కాదమ్మా. పున్నమి, ఇప్పుడు నువ్వు ఇక్కడ లేకుంటే ఆ నింద నీ మీద వేస్తారు కదా పున్నమి. అమ్మా, కిరీటం దొరికింది కదమ్మా, ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి అంత ఆలోచించరమ్మా. ఆటో, ఆటో రా పున్నమి. పున్నమి, పున్నమి, ఏమైంది? మనం వెళ్లాల్సింది గూడెంకి కాదమ్మా,
రాజ్మహల్కి రామ్మా చెప్తాను. అయోధ్య రామయ్యకి సంబంధించిన కిరీటం మన ఇంటికి రావడం వల్ల మనకంతా శుభం జరుగుతుందనుకున్నాను. కానీ ఇలా అశుభం జరిగిందెందుకు? అమ్మా, పున్నమి కాని నారాయణమ్మ కాని ఈ తప్పు చెయ్యరు. కావాలనే ఈ నిందేస్తున్నారు. ఊరి ప్రజల దగ్గర ప్రభుత్వాధికారుల మధ్యలో ఈ ఇంటి పరువు పోకుండా ఉండడానికి కిరీటం అయితే దొరికింది. ఒక రకంగా సంతోషమే. కానీ కిరీటం దొంగతనం చేశారనే వంకతో పున్నమి వాళ్ళు బయటికి వెళ్ళటం అనేది కొంత బాధగా ఉంది. మీరేం బాధపడకండి. పున్నమిని నారాయణమ్మని నేను తీసుకొస్తాను. మీరు ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించకండి, బాధపడకండి. పెదనానా, నానమ్మ, జరిగిందేదో జరిగిపోయింది. రండి భోంచేద్దాం. నానమ్మ, నాకు ఆకలిగా లేదు, నేను రాను. ఏంటి పెదనానా మీరు? పున్నమేమైనా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిందో చెప్పండి. చుట్టపు చూపుగా వచ్చింది, డబ్బుగా ఆశపడింది. దొంగతనం చేయాలనుకున్నారు, దొరికిపోయారు. అంత పెద్ద తప్పు చేసినా ఈ ఇంట్లోనే ఎలా పెట్టుకుంటాం పెదనానా? వాళ్ళేం తప్పు చేయలేదు, నా మనసు చెప్తోంది. అయినా పున్నమ్మ లాంటి తప్పు ఎప్పుడు చేయదు. అవును మయూక, పున్నమి వాళ్ళకి డబ్బు మీద ఆశ లేదు. డబ్బు మీద ఆశ ఉంటే అప్పుడు నేను ₹1 కోటి చెక్కిస్తానన్నప్పుడే తీసుకునేది కదా. ఆ, సరే నానమ్మ, నాకైతే ఆకలిగా ఉంది, నేను తింటాను. మంచిది. నువ్వు వెళ్ళి తిను. మమ్మీ, వాళ్ళకి పున్నమి ఉంటేనే ముద్ద దిగుతుందంట. చస్తే చావని మనకెందుకు. పున్నమి రాకపోతే తినరనమాట. తినకపోతే పైకి పోతారు. పోతే పోనీ. బేబీ, నువ్వైతే హ్యాపీ కదా? ఫుల్ హ్యాపీ డాడీ. తిను. ఇంతకాలానికి చాలా ప్రశాంతంగా ఉంది. ఈ రాజ్మహల్కి పట్టిన పీడ విరగడైపోయింది. ఇకపై ఆ పున్నమి పేరు ఇక్కడ వినిపించదు, కనపడదు. రామ్మా. పున్నమి, 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 పున్నమి. ఇప్పుడే అనుకున్నాం దాని పేరు వినపడకూడదు, కనపడకూడదు అని. అప్పుడే వచ్చేసింది. ఏంటి డాడీ ఇది? వచ్చావమ్మా నారాయణమ్మ. అమ్మా పున్నమి తల్లి,
మళ్ళీ ఎందుకొచ్చారు? సిగ్గులేదా మీకు? ఇంకా ఏం మిగిలిందని దొంగతనం చేయడానికి వచ్చారు? ఏయ్